కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసి తిని. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపుబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎలాగనగా వచ్చిన వాడే ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి కనపరచడానికి ప్రభువా దయచేసిన అవకాశాన్ని బట్టి ఈ సమయంలో మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకొని ప్రభువా నాయన బలలో చేయవేయడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మీకు ప్రభు వందనాలు స్తోత్రాలు. మాలో ఏ అర్హత లేదు ప్రభువా నాయన, పాపపు స్వభావంతో ఉన్న ప్రభువా నాయన శరీరానుసారమైన జీవితం వైపు ఆకర్షింపబడే వాళ్ళంగా ఉంటున్నాం ప్రభువా. మమ్మల్ని కనికరించి మీ స్వరం వినడానికి సహాయం దయచేయమని పరిశీలించుకొని విమర్శించుకొని మా జీవితాలు సరి చేసుకోవడానికి వాక్యానుసారంగా మార్చుకోవడానికి ఇష్టపడి ప్రభువా బలలో చేయవేయడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. స్వరం విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, లోబడే మనసు దయచేయమని, అంధకార శక్తిని లయపరచమని, మీరే మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒక దైవ సేవకుని ఒక భార్య, ఒక ఆమె తను కొంతమంది పిల్లలకి ట్యూషన్ చెప్పేది. అయితే ఆమె ఒక 2వ క్లాస్ చదువుతున్నటువంటి ఒక అబ్బాయి ఏమో ఈ ఫిట్ బిట్ వాచ్ అంటారు కదా, ఈ మన నడక స్టెప్స్ అవి కౌంట్ చేసే వాచ్, అలాంటిది రిస్ట్ వాచ్ పెట్టుకొని క్లాస్కి వచ్చాడు అబ్బాయి. వస్తే వైఫ్ వాచ్ చూసి స్టెప్స్ కౌంట్ చేసుకుంటున్నావా అని అడిగారు. అంటే మనం ఎన్ని స్టెప్స్ వేసాం, ఎన్ని అడుగులు వేసామని ఆ వాచ్ మనకు చెప్పేస్తుంది పెట్టుకుంటే. సో ఈ రోజుకి ఇన్ని అడుగులు వేస్తే ఆరోగ్యానికి మంచిది అన్నది ఒక ప్రిన్సిపల్. అయితే వాళ్ళు ఆ అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయి చెప్పాడంట, లేదు ఇది మా మదర్ నాకు మా ఫాదర్ కోసం పెట్టింది. మా ఫాదరు ఎన్ని స్టెప్స్ కావాలని మా ఫాదర్ చూస్తాడు. అయితే మా మదర్ మా ఫాదర్ కోసమని ఆ వాచ్ నాకు రోజు పెడుతుంది అని చెప్పాడన్నమాట. ఇక్కడ అంటే మనం పరిశీలించుకోవాల్సింది. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, మనం చర్చికి ఎందుకు వెళ్తున్నాం, బైబిల్ స్టడీకి ఎందుకు వెళ్తున్నాం, లేకపోతే ప్రార్థన ఎందుకు చేస్తున్నాం, బైబిల్ ఎందుకు చదువుకుంటున్నాం, ఇవన్నీ కూడా తప్పుడు ఉద్దేశాలతో చేసే అవకాశం ఉంది. చాలామంది దేవుని ఎడల భయభక్తులు ఎలా ఉంటాయంటే, యాక్సిడెంట్లు అవ్వకూడదనో, తెల్లవారులేసి గబగబా స్కూల్కి వెళ్ళడానికో, లేకపోతే కాలేజీకి వెళ్ళడానికో, లేకపోతే ఆఫీసులకి వెళ్ళే ముందు క్యాలెండర్ తీసి ఇట్లా గబగబా వాక్యం చదువుకొని అమ్మ ఈ రోజుకి వాక్యం చదివేసుకున్నా అయిపోయింది, లేకపోతే ఇటువంటి ఉద్దేశం ఉంటుంది. అంటే ఇటువంటి దాంతో మోసపోయే అవకాశం ఉంటుంది. అంటే మన శరీరం, సైతాను ఇద్దరు కూడా మోసం చేస్తారు. మన శరీరమే మోసం చేసే స్వభావం మన శరీరానికే ఉంది. అపవిత్రాత్మకి మరి మనల్ని మోసం చేసి దేవుడి నుంచి దూరం చేసి మనల్ని నాశనం చేయాలన్నది సైతాన్ యొక్క ఉద్దేశము. కాబట్టి మనం ఎందుకు నిజంగా దేవుణ్ణి ప్రేమించే చర్చికి వెళ్తున్నామా, నిజంగా దేవుణ్ణి ప్రేమించే ప్రార్థన చేసుకుంటున్నామా అని ఆలోచించుకోవాల్సిన అవసరం. దేవుని సన్నిధిలో మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని నిజంగా నేను క్రిస్టియన్ లైఫ్, ట్రూ క్రిస్టియన్ లైఫే జీవిస్తున్నానా లేదా అన్నది పరిశీలించుకోవాలి. ఈ అబ్బాయి వాచ్ పెట్టుకున్నాడు, ఆ అబ్బాయి కోసం కాదు,
వాళ్ళ అమ్మ వాచి పెట్టింది వాళ్ళ అమ్మ కోసం కాదు కదా. సో ఇదంతా చూస్తే మనకేమర్థం అవుతుందంటే మనం కూడా ఇలాగ ఈజీగా డిసీవ్ అయిపోయే అవకాశం ఉంది క్రిస్టియానిటీలో. అదే పౌలు భక్తుడు చెప్తున్నాడు. పౌలు భక్తుడు మాటలు కొరింథీ సంఘంలో ఆయన ఆయన లేనప్పుడు వాళ్ళు తప్పుడు బోధలకి వాటికి లొంగిపోతారని. ఎందుకంటే చాలా సంఘాలు అప్పటికే తప్పుడు బోధల్లో మునిగిపోయి ఉన్నాయి. మొదటి శతాబ్దంలోనే ఇంత పరిశుద్ధాత్మ దేవుని చేత ఎంత శక్తివంతమైన పరిచర్య జరుగుతున్న రోజుల్లోనే సైతాను కొంతమందిని ప్రభావితం చేసి తప్పుడు బోధలు సంఘాల్లోనికి తీసుకొచ్చేసి, అందుకని మాటలు చెప్తున్నాడు. మీరు ఎక్కడ తప్పిపోతారన్న నాకు చాలా ఆందోళనగా ఉంది అని చెప్తున్నాడు. ఎలాగంటే మిమ్మల్ని పవిత్రంగా దేవునికి సమర్పించాలన్నది నా ప్రార్థన, నా యొక్క కోరిక. మీరు ఏ తప్పుడు బోధల్లోని తప్పుడు విధానాల్లోనూ పడిపోకుండా పవిత్రంగా సంఘాన్ని దేవునికి సమర్పించాలన్నది నా ప్రార్థన అని చెప్తున్నాడు. చూడండి, ఈ మాటలు మళ్ళీ చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూస్తే 11వ అధ్యాయం 4వ వచనం ముఖ్యంగా చదువుతున్నాను. చూడండి, ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనా, అంటే ఎవరైనా ప్రసంగం చేయడానికి వచ్చినప్పుడు, దేవుని మాటలు చెప్పడానికి వచ్చినప్పుడు, మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, అంటే మరి ఒక యేసును, ఈ నిజంగా యేసు ప్రభువాన్ని కాకుండా మరి ఒక యేసును ప్రకటించే అవకాశం ఉంది. ఇంకోటి 3 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు, చాలా ప్రాముఖ్యమైనవి. లేక మీరు పొందని మరి ఒక, అంటే నిజంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి కాకుండా వేరే ఆత్మని. అలాగే ఇంకా చూడండి, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించేటట్లు చేసేస్తారు. అంటే గాస్పెల్ని సువార్తను మార్చేస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు అర్థం కాకుండా చేసేస్తారు, యేసు ప్రభు వారిని అర్థం కాకుండా చేసేస్తారు. యేసు ప్రభు వారి పేర్లే మాట్లాడతారు, పరిశుద్ధాత్మ దేవుడు అనే మాట్లాడుతుంటారు, సువార్త అనే చెప్తుంటారు. కానీ వేరే డిఫరెంట్ జీసస్ని, డిఫరెంట్ స్పిరిట్ని, డిఫరెంట్ గాస్పల్ని మనకి ప్రజెంట్ చేస్తారు తెలియకుండానే. ఆల్రెడీ గలతీ సంఘం, ఇలాగ ఆ గలతీ ప్రాంతాల్లో ఉన్న సంఘాలు ఇవన్నీ మోసపోతూ ఉన్నాయి. వీళ్ళందరూ త్వరగా అప్పటికప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడుతున్నారు, తప్పుడు బాధలకు లొంగిపోతున్నారు. దీనికి కారణం ఏంటి అని అంటే, మన శరీరం సహకరిస్తుంది తప్పుడు బాధలకు, మనకి ఇష్టంగా ఉంటుంది. ప్రార్థన చేసుకొని దేవుని స్వరం విని దేవుని చిత్తం చేయండి అంటే ఇష్టం ఉండదు ఎవరికి. అలా కాకుండా ఈ పండగలు చేయండి, ఈ 4 రోజులు ఉపవాసం ఉండండి, లేకపోతే 10 వంతు రెగ్యులర్గా ఇచ్చేయండి, మీకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడంటే మనకి ఇష్టంగా ఉంటారు. కష్టపడైనా ఏదో అలాగ 10 వంతు ఇచ్చేసి, లేకపోతే వారానికి 2 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసేసి, లేకపోతే ఇంకో బైబిల్ రోజు రెగ్యులర్గా బైబిల్ చదువుకొని భయంతో ఇవి యాక్సిడెంట్లు అవుతాయేమో, లేకపోతే ఏదైనా అయిపోతుందేమో అని భయంతో వాక్యం చదువుకొని, అది కాదు క్రైస్తవ జీవితం. నిజంగా పౌలు భక్తుడు ఏమన్నాడంటే, ఆ పునరుద్ధాన శక్తి ఏంటో నేను తెలుసుకోవాలి, యేసు ప్రభు వారు ఎటువంటి శ్రమలు అనుభవించారో నేను కూడా అటువంటి శ్రమలు అనుభవించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అసలు నాకు తెలియాలి ఆ శక్తి ఏంటో, ఒక నిజమైన క్రిస్టియన్ లైఫ్ అంటే ఏంటో నాకు తెలియాలి, దానికోసం నేను చూస్తున్నాను అంటున్నాడు. ఎన్నో శ్రమలు అనుభవించాడు, విపరీతంగా రాళ్ళతో కొట్టేసి చనిపోయాడు అనుకొని వదిలేసి వెళ్ళిపోయారు. అన్ని శ్రమలు అనుభవించినా కూడా ఇంకా నేను ఆ పునరుద్ధాన శక్తిని, యేసు ప్రభు వారి సిలువలో ఎన్ని శ్రమలు అనుభవించాడో నాకు కూడా అనుభవించాలని ఉంది. అలాగే ఎవరైనా అనుకుంటారా? నిజమైన క్రైస్తవ జీవితం అందులో ఉంది, తగ్గింపు స్వభావంలో ఉందని అలాగే ఉదయకాలంలో నేర్చుకున్నాము. అలాగే క్రైస్తవ జీవితం అనేది మనల్ని మనం సరిగ్గా యేసు ప్రభు వారి లాగా జీవించడానికే మనం క్రైస్తవ జీవితంలోకి వచ్చామా ఆలోచించుకోవాలి. ఊరకనే లోకానుసారమైన జీవితం జీవించడానికి దేవుడు సాయం చేస్తాడని వచ్చామా? చాలాసార్లు చాలామంది మోసపోయేది ఇదే. ఎందుకు మీరు చూడండి, మీకు ఎలా తెలుసండి ఇలాగ మోసపోతారని అంటే, ఇప్పుడు చూడండి, చాలా పెద్ద పెద్ద ఫ్లరిష్ అయిపోతున్న సంఘాలన్నీ తప్పుడు బోధలు చేసే సంఘాలే, తప్పుడు బోధకులు ఉన్న సంఘాలే చాలా ఫ్లరిష్ అయిపోతున్నాయి ఈ రోజుల్లో. 100 మంది 1000 మంది వెళ్ళిపోతారు.
అక్కడికి వెళ్ళి నిజంగా మనకు కానీ బైబిల్, యేసు ప్రభు వారి జీవితం, శిష్యుల జీవితాలు ఇవన్నీ మనకు తెలిస్తే అక్కడ మనం ఉండలేం. ఎందుకు? వాడు బైబిల్కి సంబంధం లేని వేరొక యేసుని, బైబిల్కి సంబంధం లేని ఇంకొక పరిశుద్ధాత్మ ఆత్మ అని చెప్పి వేరే ఆత్మని, సువార్త అని చెప్పి వేరే సువార్తని ప్రకటిస్తుంటారు. యేసు ప్రభు వారు నన్ను వెంబడించమని ఎక్కువసార్లు చెప్పాడు. నన్ను నమ్ముకోమని చెప్పడం కన్నా నన్ను వెంబడించండి అని ఎక్కువసార్లు బైబిల్ గ్రంథంలో ఉంది. క్రైస్తవ జీవితం అంటే ఊరకనే మైండ్తో ఊరకనే నమ్మానండి అనడం కాదు. జీవన విధానం, లైఫ్ స్టైల్, యేసు ప్రభు వారి లాంటి జీవన విధానం మనకి ఇవ్వాలనే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచింది. ఆయన లాంటి జీవితం, అదే దేవుని చిత్తానుసారమైన జీవితం ఏంటంటే యేసు ప్రభు వారు జీవించారే ఈ లోకంలో ఉన్నప్పుడు, అదే క్రైస్తవ జీవితం. ఆ జీవితం ఇవ్వడానికి యేసు ప్రభు వారు వచ్చారు మనకి ఈ లోకానికి. మనకు ఆ జీవితం కోసమే మనం యేసు ప్రభు వారి దగ్గరికి వస్తున్నాము. ఆ జీవితం కోసమే చర్చికి వస్తున్నామా, ప్రార్థనకు వస్తున్నామా, బైబిల్ స్టడీకి వస్తున్నామా, రోజు బైబిల్ దానికోసమే చదువుకుంటున్నామా అని అర్థం చేసుకోవాలి. లేకపోతే లోకానుసారమైన జీవితం జీవిస్తూ ఏదో మనకు దగ్గర మిగిలిపోయిన డబ్బులు కొంచెం దేవుడికి ఇచ్చేస్తూ, టైం ఉన్నప్పుడు కొంచెం టైం ఉంటే కొంచెం ఎక్కువసేపు, లేకపోతే ఒక 10 నిమిషాలు బైబిల్ చదివి అలాంటి జీవితం జీవిస్తున్నామా, నిజంగా దేవుని మీద ప్రేమ ఉందా లేదని పరిశీలించుకోవాలి. లేకపోతే తప్పుడు బోధకులకి ఈజీగా దొరికిపోతాం. మనల్ని దేవుని చిత్తంలో కానీ మనం లేకపోతే, నిజంగా దేవుని ప్రేమలో ఆ యొక్క రిలేషన్షిప్లో మనం లేకపోతే తప్పుడు బోధకులు ఈజీగా మోసం చేసేస్తారు. మీకోసం ప్రార్థన చేస్తాం రండి, ఆర్థిక ఇబ్బందులు పోతాయి రండి, మీకేమన్నా అనారోగ్య సమస్యలు పోతాయి రండి అని చెప్పేస్తే దానికోసం దేవుడి దగ్గరికి చాలామంది వెళ్తారు, చాలామంది. సో ఇది కాదు, వేరే మార్గాలు లాంటి, వేరే మతాలు లాంటి మతం కాదు క్రైస్తవ జీవితం అనేది. ఒక మతం కాదు. యేసు ప్రభు వారి లోకానికి దేవుని వైపు ప్రజలు నడిచే ఒక మార్గం. యేసు ప్రభు వారు చూపించింది ఒక మార్గం చూపించారు, ఒక జీవన విధానం చూపించారు. చాలామందికి ఇటువంటి జీవన విధానం, అటువంటి లైఫ్ స్టైల్ ఇష్టం ఉండదు. యేసు ప్రభు వారి లాంటి జీవితం జీవించాలని ఇష్టం ఉండదు, మనకు కూడా ఇష్టం ఉండదు. కానీ మనం నిజంగా ఇటువంటి జీవితం కావాలని ప్రేమిస్తేనే, దేవుని ప్రేమించి ఈ లోకానుసారమైన జీవితానికి, శరీరానుసారమైన జీవితానికి చనిపోవాలని ఇష్టపడితేనే క్రైస్తవ జీవితం దొరుకుతుంది. యేసు ప్రభువారి మరణం అంటే దానికి అర్థం అదే. శరీరానుసారమైన జీవితం, పాపపు జీవితం, మనందరి యొక్క పాపపు జీవితం, శరీరానుసారమైన జీవితం సిలువలోని తండ్రి యేసు ప్రభువారి ద్వారా చంపేశారు. సిలువకు అప్పగించి, మరణానికి అప్పగించేశాడు దేవుణ్ణి యేసు ప్రభువారు. ఎందుకు? మన పాపపు స్వభావం మీద ఇంక మీదట ఆధారపడకుండా, శరీరానుసారమైన జీవితం మీద ఆధారపడకుండా, తాత్కాలికమైన ఆనందాలకి, తప్పుడు బోధకులకి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నియమాలకి లొంగకుండా మనము దేవుని కృప మీద ఆధారపడి బ్రతకడానికి, దేవుడు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచింది ఎందుకంటే దేవుని కృప మీద ఆధారపడి బ్రతకడానికి. పౌలు భక్తునికి ఒక కంటికి సంబంధించిన జబ్బు అయి ఉండొచ్చు, శరీర సంబంధమైనటువంటి ఒక బలహీనత అయి ఉండొచ్చు, ఏదైనా ఆయనకు ఒక సమస్య ఉంది, దానికోసం ప్రార్థన చేసేవాడు. నాకు ఇది పోవాలి, లేకపోతే కంటి జబ్బో లేకపోతే ఏదో బలహీనత పోవాలని ప్రార్థన చేసేవాడు. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుని హీల్ చేయలేదు, స్వస్థపరచలేదు. నా కృప నీకు చాలు అని చెప్పి. అంటే ఏంటి అర్థం? అంటే దేవుని మీద, కృప మీద ఆధారపడడానికి అది సహాయపడుతుంది. ఆ బలహీనత అన్నది ప్రతిసారి గుర్తు చేస్తుంటుంది, దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడు, నీ మీద కాదు అని. సో కృప అన్నది, కృప మీద ఆధారపడి బ్రతకడం అన్నది నిజమైన క్రైస్తవ జీవితం. ఒక ఆయన ఏమన్నాడంటే, దైవభక్తుడు ఒక ఆయన పాస్టర్ గారిని ఇంప్రెస్ చేయాలనుకోండి, దైవ సేవకుడిని ఇంప్రెస్ చేయాలనుకోండి, చర్చిలో ఏం చేయొచ్చు అంటేనంట, సిట్ ఆన్ ఫ్రంట్ ప్యూ అన్న, అంటే ముందు వరుసలో కూర్చోమని, చర్చిలో ముందు వరుసలో కూర్చోండి, పాస్టర్ గారు సంతోషపడతాడు. ఆ తర్వాత కూర్చొని పాస్టర్ గారు ఏమంటుంటే దానికి ఆమెన్ ఆమెన్ అని పెద్ద గంట ఉండండి.
అంటూ ఉండండి, భక్తులు అనుకుంటాడు పాస్టర్ గారు అని. అంటే అంటే అర్థం ఏంటంటే, మనం పాస్టర్ గారిని ఇంప్రెస్ చేయొచ్చు, ఎవరినైనా ఇంప్రెస్ చేయొచ్చు ఈ లోకంలో, కానీ దేవుడు నిజం మన లోపల హృదయం చూస్తాడు, యాటిట్యూడ్ కనబడిపోతుంది దేవుడికి. మనం భక్తులు అనుకోవచ్చు, దేవుడి రాకడలో అది రివర్స్ అయిపోవచ్చు. వీళ్ళేంటి దేవుని రాజ్యంలో ఉన్నారు, అయితే వీళ్ళేంటి నరకంకి వెళ్ళిపోతున్నారు అనిపించే అవకాశం. అంటే అంత మోసపోయే స్వభావం మనలో ఉంది. ఒకసారి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక టీచరు రిటైర్ అయిపోయిన తర్వాత ఆమెకు వచ్చిన చాలా మనీ వస్తే అలాగా సేవింగ్స్లో అక్కడ ఇక్కడ పెడతా ఉంటే ఒకళ్ళు ఎవరో హ్యూజ్ రిటర్న్స్ ప్రామిస్ చేస్తే ఆమె ఎవరికి తెలియకుండా చాలా ఎక్కువ మనీ తీసుకెళ్ళి అతనికి ఇచ్చేస్తే ఒకరోజు 5 మార్నింగ్ వాళ్ళు జెండా ఎత్తేస్తే వాళ్ళ ఆమె రిలేటివ్ ఒక ఆయన వచ్చి, నాకు చెప్పకుండా ఎందుకు అట్లా పనిచేసావు అని అంటే, నీకు చెప్తే అలాంటి చేయనివ్వమనే చెప్పలేదు. అంటే ఏంటి, ఇంటెన్షనల్గానే మనిషి తప్పు చేస్తాడు, ఇంటెన్షనల్గానే ప్లెజర్స్ కోరుకుంటాడు, ఇంటెన్షనల్గానే పాపం చేస్తాం మనం, దేవునికి దూరం ఇటువంటి స్వభావం మనకుంది. అందుకనే తప్పుడు బాధకులు ఎందుకు ఫ్లరిష్ అవుతున్నారు? నిజమైన దేవుని సువార్త చెప్తే ఎందుకు ప్రజలు వినట్లేదు? యేసుప్రభు వారి కాని ఒక యేసుప్రభు వారు ఎప్పుడైనా స్టేజ్ మీద కూర్చొని, ఇక్కడ పక్కన పిలాతు, ఇటు పక్కనేమో హేరోదు వాళ్ళు కూర్చోబెట్టి ప్రసంగం చేశాడా? ఎప్పుడైనా హేరోదుని, అధికారులని, వాళ్ళని యేసుప్రభు వారు తిట్టేవాడు, లేకపోతే వాళ్ళు తిట్టేవాడంటే వాళ్ళది సరైన జీవన విధానం కాదని వాళ్ళని చూసి ఇదని చెప్పి హెచ్చరించేవాడు ప్రజల్ని. యేసుప్రభు వారికి లోకానికి ఏం పడదు. కానీ ఈ రోజుల్లో మీరు చూడండి, అదే క్రైస్తవ్యం అని నమ్మేవాళ్ళు ఉంటారు. అక్కడికి పొలిటికల్ లీడర్స్ వస్తారు, లేకపోతే స్టేజ్ల మీద ఎవరో వచ్చి కూర్చుంటారు, వీళ్ళు ప్రసంగం చేస్తూ ఉంటారు, వాళ్ళని పొగుడుతుంటారు, వాళ్ళు వచ్చి వీళ్ళని పొగుడుతుంటారు. అసలు ఈ ఒక డిఫరెంట్ యేసుప్రభు వారిని ప్రజెంట్ చేస్తుంటారు అక్కడ. అసలు యేసుప్రభు వారికి క్రైస్తవ్యానికి వాళ్ళు చేస్తున్న దానికి ఏమి సంబంధం ఉండదు, కానీ అక్కడ వేల మంది ఉంటారు. సో ఇది దేవుని రాకడ దగ్గరకు వచ్చే కొద్ది ఇటువంటిది పెరిగిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తుంటారు, ఊరకు గందరగోళం చేస్తుంటారు. మీరు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు చేత ప్రేరేపించబడ్డామని చెప్తుంటారు, డబ్బుకు లొంగిపోతుంటారు. చాలామంది ధనానికి లొంగిపోతూ ఉంటారు, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డామని చెప్తుంటారు. వాళ్ళే మేము పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డాం అంటుంటారు, లావిష్ లైఫ్ స్టైల్స్ జీవిస్తుంటారు, ధనానికి లొంగిపోతూ ఉంటారు. ఏమన్నా నిజంగా పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డ వాళ్ళు ఎట్లుంటారా? పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డ బాప్తిస్మం ఇచ్చి యోహాన్ ఎట్లా ఉన్నాడు, యేసుప్రభు వారు ఎట్లా ఉన్నారు, శిష్యులు ఎలా ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నింపబడేది దేనికంటే పరిశుద్ధమైన జీవితం జీవించడానికి. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు కదా. అన్క్లీన్ స్పిరిట్ అంటే ఏంటి? మనల్ని అన్క్లీన్గా చేసేసేది. హోలీ స్పిరిట్ అంటే ఏంటి? మనల్ని పరిశుద్ధంగా చేసేది, మనల్ని యేసు ప్రభు వారి లాంటి జీవితం జీవించటానికి సహాయం చేసే శక్తి దేవుడు దయచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారి లాంటి జీవితాన్ని జీవించడానికి మన వల్ల కాదు, కాబట్టి మనం దేవుని మీద ఆధారపడి, నా వల్ల కాదు నాయన, నేను పాపాత్ముడిని అని ఒప్పుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు మనకి దేవుని చిత్తం చేయడానికి, యేసు ప్రభు వారి లాంటి జీవితం జీవించటానికి. అందుకే యేసు ప్రభు వారు చనిపోవడం వలన వచ్చిన బెనిఫిట్ అది, వరం అది. పరిశుద్ధాత్మ దేవుడు అనేది ఊరకనే కేరింతలు కొట్టి ఊరకనే నేను స్వస్థపరుస్తున్నాను, లేకపోతే భాషలతో మాట్లాడుతున్నానని ఊరకనే ఏదో అర్థం కాని మాటలు మాట్లాడి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు అంటే అది కరెక్ట్ కాదు. పరిశుద్ధాత్మ దేవునికి దానికి ఏం సంబంధం ఉండదు. డిఫరెంట్ స్పిరిట్ని దే ఆర్ ప్రెజెంటింగ్ డిఫరెంట్ స్పిరిట్, డిఫరెంట్ జీసస్. అలాగే డిఫరెంట్ గాస్పల్, సువార్తను కూడా మార్చేశారు. ఎలాగా? యేసు ప్రభు అని నమ్ముకోండి, నేను చెప్తాను ఒక ప్రార్థన చేయండి, మీరు నమ్ముకున్నారా చేతులు ఎత్తండి, ఒక ప్రార్థన చేస్తాను, అది నేను చెప్పినట్లు చెప్పండి,
అని చెప్పేసి అయిపోయింది. నువ్వు నమ్ముకున్నావు, నీకు నిత్య జీవం వస్తుంది, ఇంకా నిన్నెవరు ఏం చేయలేరని మోసం చేస్తూ ఉన్నారు చాలామంది. యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే సమస్త లోకానికి వెళ్ళి అందరిని కూడా శిష్యులుగా తయారు చేయమన్నాడు. అంటే ఏంటి? నేను మీకు ఏవేవైతే మీకు బోధించానో అవన్నీ వాళ్ళకి చెప్పండి, వాళ్ళని తయారు చేయండి. ఇది ఒక రోజు ప్రాసెస్ కాదు, ఒక రోజులో అయిపోలేదు. క్రైస్తవ జీవితం అనేది ఒక రోజులో అయిపోయేది కాదు. జీవితాంతం దేవునితో ప్రతిరోజు కూడా డే బై డే జీవించేది క్రైస్తవ జీవితం. ఒక రోజులో అయిపోయేది కాదు. ప్రతిరోజు కూడా సృష్టి కూడా దేవుడు సృష్టించినప్పుడు ప్రతిరోజు సృష్టిని ఇంతకు ముందు భూమి అవన్నీ నిరాకారంగా ఉన్నప్పుడు, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మొత్తాన్ని సరిచేశాడు. ఎలా సరిచేశాడు? ఆదికాండంలో చూస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి లైటు, లేకపోతే జీవరాశులు, ఆ తర్వాత మనం ఇవన్నీ దేవుడు క్రియేట్ చేస్తా ఒక పద్ధతికి తీసుకొచ్చాడు దేవుడు. ఆ తర్వాత మనిషి పాపంలో పడిపోయిన తర్వాత సృష్టి కూడా మారిపోయింది. కానీ ఇంతకు ముందు అలాగ లేదు. దేవుని దృష్టికి అన్నీ మంచివిగా ఉన్నాయి. దేవుడు సృష్టించినప్పుడు ఆ సృష్టి బాగులేకుండా ఉన్నప్పుడు మళ్ళీ సృష్టి చేసినప్పుడు అది డే బై డే ప్రాసెస్. అది ఒకరోజు చేశాడు, రెండో రోజు చేశాడు, అలాగా దేవుడు దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. మన జీవితం కూడా అంతే. మనం దినదినం ఎదుగుతూ ఉండాలి. కీర్తనాకారుడు ఏమన్నాడంటే, మోషే భక్తుడు ఒక కీర్తన రాశాడు. ఆ కీర్తనలో ఏమనుందంటే, నా దినాలు లెక్కించడం నాకు నేర్పు అని. అంటే అలాగా ప్రతిరోజు నేను దేవుణ్ణిలో ఎదుగుతున్నానా, లేకపోతే పరిస్థితి అట్లనే స్టాగ్నెంట్ అయిపోయి ఉందా, లేకపోతే బ్యాక్ స్లైడ్ అయిపోతున్నానా అని చూసుకోవాలి. వెనక్కి జారిపోతున్నానా, అక్కడే ఉండిపోయానా, దినదినం నా స్పిరిచువల్ స్టేటస్ స్పిరిచువల్ ఆత్మీయమైన పరిస్థితి పెరుగుతూ ఉందా చూసుకోవాలి. సో ఇది నిజంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి జీవితం. లేకపోతే ఇటువంటి తప్పుడు బోధలు ఎక్కువైపోయి ఈ రోజుల్లో మీరు చూస్తే యూట్యూబ్స్లో, లేకపోతే టీవీలో వాటిలో ఛానల్స్ అయి పెడితే చూస్తే చాలా వరకు కదా పాత నిజంగా ట్రూ గివింగ్ అన్నది బైబిల్ గ్రంథంలో ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలో 9 చీర్ఫుల్ గివర్నే దేవుడు బ్లెస్ చేస్తాడని కదా. గివింగ్ అన్నది మనం చాలా సంతోషంగా ఇవ్వాలి. ఎవరో బలవంత పెడితే ఇచ్చేది కాదు. ఈ రోజుల్లో చూడండి, బలవంత పెట్టి మరీ తీసేసుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలో ఉంది అలా బలవంత పెట్టకూడదు. హృదయంలో ఎవరు ఇచ్చించుకున్నంత వాళ్ళు ఇవ్వాలి అని ఉంది బైబిల్ గ్రంథంలో, న్యూ టెస్టిమెంట్లో. పాత నిబంధనలో ధర్మశాస్త్రం కింద మనం లేము. అటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద మనం లేము. ఎందుకంటే అవి పాటించలేము. ధర్మశాస్త్రాన్ని పాటించగలమా? పాటించలేము. ధర్మశాస్త్రాన్ని పాటించడం అంటే ఏంటంటే 100% పాటిస్తేనే ధర్మశాస్త్రాన్ని పాటించినట్లు. 100కి నాకు 99 వచ్చేయండి అంటే యు ఆర్ ఫెయిల్. మనలాంటి సిస్టమ్ కాదు దేవుని సిస్టమ్ కదా. ఇక్కడ 99 అంటే పూల దండేసి సన్మానం చేస్తారు. కానీ దేవుడు అట్లా కాదు. ధర్మశాస్త్రం పూర్తిగా నెరవేర్చాలి, సంపూర్ణంగా 100/100 రావాలి. అది మన వల్ల కాదు, ఇంపాసిబుల్ అని అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక్కడే, యేసు ప్రభు వారు ఒక్కడే అటువంటి జీవితాన్ని జీవించి దేవుణ్ణి సంతోషపరిచింది యేసు ప్రభు వారు ఒక్కళ్ళే. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మన పట్ల ధర్మశాస్త్రం మీద అధికారం లేకుండా దేవుడు మన జీవితాల్లో ధర్మశాస్త్రాన్ని కొట్టేసాడు. ఇంకా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి దేవుడిని ఏమీ ఇంప్రెస్ చేయలేము, దేవుడిని ప్లీజ్ చేయలేము, సంతోషపెట్టలేము. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకొని మనము నిజమైన క్రైస్తవ జీవితం పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి జీవించాలి. నిజమైన సువార్త అంటే దేవుణ్ణి వెంబడించేది. యేసు ప్రభు వారి లాగా రోజు పరిశుద్ధాత్మ దేవుని సహకారం ద్వారా మనం రూపాంతరం చెందబడుతూ ఉండాలి, ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండాలి. నిజమైన సువార్త అట్లా చేస్తుంది మనల్ని. నిజమైన పరిశుద్ధాత్మ దేవుడు అలా చేస్తాడు మనల్ని. నిజమైన క్రీస్తు జీవితం వేరేగా ఉంది. ఇది అర్థం చేసుకోవాలి. అది ధనంలో, ఈ లోకాశల్లో, శరీరాశల్లో, జీవపు డంబాల్లో అటువంటి జీవితం లేదు. ఈ 3 మనం అర్థం చేసుకోవాలి. ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే ఫాలో అవ్వమని చెప్పారు. ఆయన 1 యోహాను 2:6 ఏమనుందంటే
ఆయనలాగా నడవమనుంది. ఆ తర్వాత ఇటువంటి జీవితం మనకు కావాలని స్ట్రాంగ్గా కోరుకోవాలని ఉంది అపోస్తల కార్యాలు 20:21. ఆ తర్వాత యేసుప్రభు వారు లోక 9:23 ఏమనుందంటే, నిన్ను నువ్వు దేవుని సిలువనెత్తుకొని వెంబడించమని ఉంది. అంటే సొంత జీవితాన్ని మరణానికి అప్పగించమని ఉంది. ప్రతిరోజు సొంత జీవితాన్ని మరణానికి అప్పగించమని ఉంది. ఆ తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 12:21 ఏమనుందంటే, ప్రతిరోజు క్రాస్ని ఎత్తుకోమని ఉంది. ఆ తర్వాత నీ సొంత చిత్తాన్ని డినై చేసుకోమని. యేసుప్రభు వారి లోకానికి వచ్చింది నా చిత్తం నెరవేర్చడానికి కాదు, దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చానని యోహాను సువార్త 6:38 ఉంది. ఇది నిజమైన క్రైస్తవ జీవితం. సిలువ అంటే అదే. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత యేసుప్రభు వారు కూడా మనలాంటి మానవునిలాగే జీవించారు. మనకు ఎన్ని శోధనలు ఉన్నాయో అన్ని రకాల శోధనలు యేసుప్రభు వారు కూడా అనుభవించారు. కానీ యేసుప్రభు వారి పరిశుద్ధాత్మ దేవుని సాయంతో దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించాడు. అటువంటి జీవితం మనకు కావాలని కోరుకుంటే, మనం ఈరోజు మనల్ని మనం మార్చుకోవడానికి ఇష్టపడితే, మనం తప్పుడు బోధలకు లొంగకుండా ఉండాలంటే మనల్ని మనం దేవునికి సమర్పించుకొని ఈ యొక్క బలలో పాల్గొంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. మాతో మాట్లాడినందుకు, మీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం. మా ఏళ్ళ మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి, ప్రణాళికలను బట్టి మీకు వందనాలు నాయన ప్రభువా. నాయన సిలువను ఎత్తుకొని వెంబడించడానికి, ప్రతిరోజు శరీరానుసారమైన జీవితాన్ని, పాప స్వభావానికి సిలువకు అప్పగించడానికి, మా సొంత ఆలోచనలు, సొంత తలంపులు, జ్ఞానం వీటన్నిటిని సిలువకు అప్పగించడానికి, మీపై ఆధారపడడానికి, కృప మీద ఆధారపడడానికి, వాక్యం మీద ఆధారపడి జీవించడానికి కృప చూపించమని, అంధకార శక్తిని లయపరచమని, హృదయ వాక్యం భద్రపరచమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.